Hi traders, welcome to my channel Cora Trade. ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీ స్టేటస్ ఏంటో ఒక్కసారి రివ్యూ చేద్దాం. ఎందుకంటే ఎవ్రీడే ఆప్షన్స్లో బ్యాంక్ నిఫ్టీని ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు మనకి సార్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ డైరెక్షన్ ఎటు ఉంటుంది, సో నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందో అడుగుతూ ఉంటారు. సో వాళ్ళందరి కోసం ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ రివ్యూ ఒకసారి చూద్దాం. ఈరోజు మార్నింగ్ ఒక బయింగ్ ప్రెజర్ మెయింటైన్ చేసినా సరే సెకండ్ హాఫ్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ ఫేస్ చేసింది. సెల్లింగ్ ప్రెజర్ సో దేనివల్ల అంటే పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీని డ్రాగ్ చేసింది డౌన్కి. యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీలో ప్రైవేట్ బ్యాంక్స్లో ముఖ్యంగా కోటాక్ బ్యాంక్ ఒక్కటి ఎక్కువ ఫాలో అవ్వకుండా కాపాడింది బ్యాంక్ నిఫ్టీని. సో ఈరోజు డే క్యాండిల్ని అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ డే క్యాండిల్ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ చేసింది. అంటే డే క్యాండిల్ కనుక ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ చేస్తే డెఫినెట్గా ఇది మనకి ఒక సెల్లింగ్ ప్రెజర్ అనేది చెప్పాలి. అంటే సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూషన్ అని చెప్పాలి. యాక్చువల్గా ప్రీవియస్ డే ఎంత వాలటాలిటీ ఉంటుందంటే ఇండెక్స్ ప్రైసెస్ ఎస్టర్డే ఏమో ఈ డే క్యాండిల్ చూస్తే ఒక బయింగ్ ప్రెజర్ ఉన్న హ్యామర్ క్యాండిల్ అనేది మనం చూసాం. కానీ నెక్స్ట్ డే సీన్ రివర్స్ అయిపోయింది డ్యూ టు పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ డ్రాగ్ చేయటం వల్ల. ఈరోజు పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ అనేది మనకి దాదాపు 0.9% ఫాల్ అయింది. ఎస్బీఐ కావచ్చు, కెనరా బ్యాంక్ కావచ్చు, అదర్ పిఎస్యు బ్యాంక్స్. బట్ ఇక్కడ ఒక్క కోటాక్ బ్యాంక్ పాజిటివ్ అనేది బ్యాంక్ నిఫ్టీని నిలబెట్టలేకపోయింది. ఇంకొకటి మనం ఒకసారి లెవెల్స్ చెక్ చేద్దాం. యాక్చువల్గా ఎట్ ప్రెజెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది 50,500 దగ్గర ఉంది. రెసిస్టెన్స్ అనేది 50,500 లెవెల్ అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 47,900 దగ్గర ఉంది. 47,900 అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇండెక్స్ ప్రైస్ ఏంటి 49,400. ఈ 49,400కి సపోర్ట్ లెవెల్కి నియర్లీ ఒక 1,400 పాయింట్స్ రేంజ్లో ఉంది. అలానే రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చేసరికి ఒక 1,100 పాయింట్స్ రేంజ్లో ఉంది. సో దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ పొజిషన్ బిట్వీన్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్. ఓకే, అండ్ ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్, ఈరోజు సెల్లింగ్ ప్రెజర్ వచ్చేసి మనకి టాప్ హై పాయింట్ నుంచి, హై పాయింట్ ఎక్కడ ఇక్కడ హై పాయింట్ వచ్చేసి 49,836 వరకు నుంచి ఇప్పుడు క్లోజ్ అయిన వరకు 470 పాయింట్స్ సెల్లింగ్ ప్రెజర్ ఫేస్ చేసింది. 470 పాయింట్స్ లైక్ సమ్ ఎస్బీఐ అనేది స్ట్రాంగ్గా డ్రాగ్ చేసింది అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్సో. ఎక్సెప్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు, కోటాక్ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ కొంత పాజిటివ్ కనపడినా కూడా పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ మనకి డ్రాగ్ చేసిందనే చెప్పాలి. ఇప్పుడు మనకి ఈ సెల్లింగ్ ప్రెజర్లో కోటాక్ బ్యాంక్కి ఒక పాజిటివ్ న్యూస్ అనేది మనకి బెటర్ అని చెప్పాలి. కోటాక్ బ్యాంక్ గురించి ఇంతకుముందు ఏప్రిల్ 2024లో మనకి సమ్ ఆడిట్లో ఆర్బీఐ వాళ్ళు ఆడిట్లో కొన్ని పాయింట్స్ డీవియేషన్స్ చూసి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. కొత్తగా మీరు క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయొద్దు, ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయొద్దు అనేది కొంత రెస్ట్రిక్షన్స్ పెట్టారు. బట్ ఈ కోటాక్ బ్యాంక్ అనేది ప్రూవ్ చేసుకుంది. కమ్సే కమ్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ డిస్టెన్స్లో మళ్ళీ తను ప్రూవ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు రీసెంట్గా నిన్న మనకి ఆర్బీఐ అనేది ఆ రెస్ట్రిక్షన్స్ అన్ని ఎత్తేసింది. ఇప్పుడు ప్రజెంట్ కోటాక్ బ్యాంక్ చూస్తే మనకి వీక్లీ చార్ట్ పెడుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఎట్ సెల్లింగ్ ప్రెజర్ అంటే ఒక సప్లై జోన్కి వచ్చేసింది కోటాక్ బ్యాంకు. బేసిక్గా ఇప్పుడు ఆన్లైన్ అకౌంట్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ ఇప్పుడు మీరు బిజినెస్ చేసుకోవచ్చు అనేది ఆర్బీఐ ఆ రెస్ట్రిక్షన్స్ ఎత్తిన తర్వాత ఇవాళ స్ట్రాంగ్గా
ఒక అబవ్ 1% అనేది ట్రేడింగ్ జరిగింది. అండ్ ఈ వీక్ టోటల్ వీక్ వచ్చేసి మనకి 2.26% మనకి కొటాక్ బ్యాంక్ ట్రేడ్ అయ్యి ఎప్పటి నుంచి ఇది 4 years నుంచి 1972,000 లెవెల్ అనేది క్రాస్ అవ్వట్లేదు. చూడండి, కొటాక్ బ్యాంకు 4 years నుంచి 2000 రూపీస్ బెంచ్ మార్క్ని క్రాస్ చేయట్లేదు. దిస్ ఈజ్ వెరీ వెరీ సాడ్ థింగ్ ఫర్ ఇన్వెస్టర్స్ ఇన్ కొటాక్ బ్యాంక్. అండ్ ఇక్కడ రేంజ్ ఎంత? 1600-2000 ఈ 400 రూపీసే కన్సాలిడేట్ అవుతుంది. మరి ఈ గుడ్ న్యూస్ వల్ల ఈ ఆర్బీఐ ఈ రెస్ట్రిక్షన్స్ లిఫ్ట్ చేయడం వల్ల ఏమైనా 2000 రూపీస్ క్రాస్ చేసి పైకి వెళ్తుందో, లేదా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ సప్లై జోన్ వచ్చిందనేది సెల్లింగ్ ప్రెజర్ ఫేస్ చేసిందో రేపు ఎల్లుండి అలానే మండే రోజు మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి కొటాక్ బ్యాంక్. ఒకవేళ కొటాక్ బ్యాంక్ కూడా ఫాలింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ మనం బ్యాంక్ నిఫ్టీ చెప్పుకున్నాం కదా, సపోర్ట్ లెవెల్ ఎక్కడుందో అక్కడికే వెళ్తుంది సపోర్ట్ లెవెల్. సో సపోర్ట్ లెవెల్లో డే పెడుతున్నాను. సపోర్ట్ లెవెల్ 47,900 విచ్ ఈస్ 1400 పాయింట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ కరెంట్ ఇండెక్స్. ఓకే, సో ఒకవేళ కొటాక్ బ్యాంక్ కూడా ఫాలింగ్ స్టార్ట్ అయితే సపోర్ట్ లెవెల్కే వెళ్ళే ఛాన్స్ ఉంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి ఇప్పుడు సెల్లింగ్ ప్రెజర్తో ఉంది. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీ ఓవర్వ్యూ. ప్రజెంట్ క్యాండిల్ ప్రకారం మాత్రం ఇట్ ఈస్ ఫేసింగ్ సెల్లింగ్ ప్రెజర్. సో ఆ దృష్టితో మీరు ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేయాలనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ చిన్న అప్డేట్ చేద్దామని మీకు బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ నేను డైలీ బ్యాంక్ నిఫ్టీని డైరెక్షనల్ ట్రేడ్ ఒకసారి మీకు రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో మీకేమైనా ఒపీనియన్స్ ఉన్నా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి పెట్టండి. వీ కెన్ డిస్కస్ ఫర్దర్ టెక్నికల్లీ ఇన్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ.